దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిదినములాగానే దేవుడు ఇవాళ కూడా మనతో ఒక మంచి వాగ్దానం మాట్లాడబోతున్నాడండి. కాబట్టి ఈ వినిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అనేక మందికి మీరు పంపించండి. అలాగే మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాలు వినండి, దాని ప్రకారమే నడుచుకోండి. మరి ఇవాళ దేవుడు ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడో చూద్దామా? మీకా గ్రంథము 7వ అధ్యాయం మనం చూసినట్లయితే, మీకా గ్రంథము మరి పాత నిబంధనలోనే ఆఖరిలో ఉంటుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. 7:15 మనం చూస్తే, ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును అంటూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఏవైతే కనుక దేవుడు అద్భుత కార్యములు చేశాడో, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యములు చేస్తా అని ఇవాళ వాగ్దానం చేస్తూ ఉంటాడు. నిజంగా ఒక ఆశీర్వాదం లేదా అద్భుత కార్యము అది జరగాలంటే ఎవరు కావాలనుకుంటున్నారు చెప్పండి? అందరికీ కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుని యొక్క అద్భుత కార్యం జరిగించాలి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు కావాలి అనుకుంటూ ఉంటాం కదండి. మరి చదువు లేని వాళ్ళు దేవుని యొక్క అద్భుత కార్యం బట్టి వాళ్ళు మంచిగా అని నేర్చుకుంటూ ఉంటారు. మరి కాలు లేని వాళ్ళు కదండి, చేతులు లేని వాళ్ళు కాళ్ళతో రాస్తూ ఉంటారు. అలాగా దేవుడు ఎన్నో అద్భుత కార్యములు జరిగించి అవయవం లేని వాళ్ళకి ఎంతో గొప్ప టాలెంట్ని, వాళ్ళకు ఒక గుర్తింపును దేవుడు దయచేశాడు కదండి. మరి అద్భుత కార్యములు మన జీవితాల్లో కూడా జరగాలని అందరం కోరుకుంటూనే ఉంటాం. కానీ మనం ఎలా ఉండాలా? దేవుళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులుగా మనం దేవుళ్ళలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క అద్భుత కార్యములు మనము చేస్తూ ఉంటాం. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక మంది స్వస్థపరిచాడు, అనేక మందికి అద్భుత కార్యములు చూపించాడు. కానీ వారిలో మార్పు అనేది రాకుండా పోయింది. ఆ జనులలో ఎవరైతే అద్భుత కార్యం చూశారో, విన్నవాటిని కన్నవాటిని చూశారో, వాళ్ళు దేవుడిని మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మన జీవితాల్లో దేవుడిని అసలు మర్చిపోకూడదు. మనము ఈ యొక్క వాక్యం వింటున్నామంటే అది ఆయన కృప వల్లనే. ఆయన మనకు అద్భుత కార్యం జరిగించబట్టే ఎటువంటి అపాయం లేకుండా క్షేమంగా ఉండి దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నాము కదండి. ఆయన కృప కానీ, ఆయన యొక్క తోడు కానీ, ఆయన కాపుదల మనకు లేకపోతే మనం ఎప్పుడో చనిపోయి ఉండేవాడు, నరకానికి వెళ్ళిపోయేవాడు కదా. కాబట్టి దేవుడు మనం ఎప్పుడో కూడా మర్చిపోకూడదు. అద్భుత కార్యం చేసినప్పుడు దేవుడిని ఖచ్చితంగా కృతజ్ఞత చూపించాలి. దేవుడిని ఎలా చూపిస్తావు? ఇంకా నువ్వు దేవుడిలో ఎదుగుతూ ఉంటావు. ఇప్పుడు అద్భుత కార్యం జరగకముందు ఏమండి, ఓన్లీ ఒక పూట మాత్రమే ప్రార్థన చేసుకుని వెళ్ళి చదువుకుంటాం. కానీ అద్భుత కార్యం జరిగిన తర్వాత 2 పూట్ల దేవుని యొక్క ధ్యానంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు దేవుడిలో మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆయన అనేక అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూనే ఉంటాడు. అనుకున్న కార్యాలు అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కదండి. అయితే ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే కనుక ఐగుప్తు దేశంలో అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప అద్భుత కార్యము జరిగించాడు. అయితే ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకు. వెనకమాల చూస్తేనేమో ఫరో సైన్యము ఎప్పుడు చంపేద్దాం, వీళ్ళు దొరికితే అని అన్నట్లుగా వీళ్ళు తరుముతా వస్తూ ఉన్నారు. కానీ దేవుడు అక్కడ మోషేని వాడుకొని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆ సముద్రం ఎదురుండటం చూసి అందరూ అవమానిస్తున్నారు మోషేని. ఎందుకయ్యా మీరు ఇక్కడ తెచ్చావు? చంపాలని తెచ్చావా? అదేదో అక్కడ ఐగుప్తులో ఉంటే కనుక ఏదో పాచిపంలో ఏదో ఒక బానిస బ్రతుకుతా ఉండేవాళ్ళము, కానీ బ్రతికే ఉండేవాళ్ళము. అలాంటిది మమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చి అలా సముద్రంలో, ఎర్ర సముద్రంలో పడవేయాలని చూస్తూ ఉన్నావా అని మోషే అనేక మంది అవమానించారు. నిజంగా మన జీవితాల్లో కూడా అసలు నువ్వు చేయలేవు అని అనేవాళ్ళు ఉంటారు. ఒకటి మొదలు పెడితే దేవుని యొక్క నామంలో ఇతరులు ఏమంటూ ఉంటారు? నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని అంటూ ఉంటారు. కానీ ప్రియాదేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క నామం పేరట ప్రతి ఒక్కటి కూడా మనకు సాధ్యమే. దేవుని యొక్క నామం పేరట
ఎలాగైతే మోషే దేవుని ప్రార్థన చేశాడు, ప్రభా ఈ ఎర్ర సముద్రం మాకు అడ్డొచ్చి ఏం చేయాలన్నప్పుడు నీ యొక్క కర్రని ఆ సముద్రం వైపు చూపి అన్నప్పుడు మోషే ఎప్పుడైతే ఆ కర్రను సముద్రం వైపు చూపించాడో అప్పుడు సముద్రం అది 2 పాయలుగా చేరి మధ్యలో ఒక దారిలాగా ఏర్పడినట్లు మనం చూస్తున్నాం. ఆ దారి వల్ల ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి అద్భుత కార్యములు చూచి, దేవుడు చేసినటువంటి కార్యాలు చూచి అందరూ కూడా దేవుడిని మహింపరుస్తూ వెళ్తూ ఉన్నారు. నిజంగా ఆ దేవుడు చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో మనం ఊహించలేము. మన ఊహక వాళ్ళు అంత గొప్పగా దేవుడు జరిగిస్తూ ఉంటాడు మన జీవితాల్లో. కొన్నిసార్లు అది ఆ అద్భుత కార్యం జరిగిందని కూడా తెలియదు. మనం ఏదన్నా పరీక్షించుకొని ఆలోచించి అబ్బా ఎవరు చేశారు ఇట్లాగా అని ఆలోచిస్తే కానీ మనకు అర్థం కాదు దేవుడు చేశాడంటే. అంత గొప్పగా ఆశ్చర్యకరంగా చేస్తూ ఉంటాడు దేవుడు. అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళను కూడా దేవుడు తిరిగి లేపేవాడుగా ఉంటూ ఉన్నాడు మన దేవుడు. కాబట్టి నా జీవితాల్లో కూడా అనేక అద్భుత కార్యములు, మా జీవితంలో అయితే ఎన్నో దేవుడు అద్భుత కార్యములు జరిగించాడు. చాలా చాలా అంటే చాలా అద్భుత కార్యములు జరిగించాడు కదండి. కాబట్టి మేము ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము, ఆయన యొక్క సేవనే చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా మీ జీవితాల్లో దేవుని అద్భుత కార్యములు మీకు జరిగే ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మీరు సంతోషించి ఇంకా మీరు పరిశుద్ధులుగా అవ్వడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని అద్భుత కార్యాలను మీరందరూ కూడా దేవుని ద్వారా చూస్తారని చెప్పి నేను దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.